ధర్మం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ధర్మ? అర్జునుడు అడిగాడు. కృష్ణ, ఈ యుద్ధం నిజంగా ధర్మమా? కృష్ణుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. ధర్మం అంటే కేవలం యుద్ధం గెలవడమే కాదు, అది నైతిక బాధ్యత. ధర్మం అంటే మన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించటం. అతడు చెప్పాడు, ప్రతి ఒక్కరికి తాము చేసే పనిని ద్వేషం లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేయడమే నిజమైన ధర్మం. ధర్మం అనేది మన హృదయంలో ప్రారంభమవుతుంది. ఇది ఒక నిగూఢమైన అంతర్గత పదం. అది మన చేతల ద్వారా వెలుగులోకి వస్తుంది. ఇది కేవలం నిబంధనలు పాటించడం కాదు. ధర్మం అనేది మన ఆత్మకు అనుసారంగా జీవించడమే.